రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నెహ్రూ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యాన్ని పరిరక్షించుకోవాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తుంది. రాజకీయ స్వార్థం కోసం కొందరు వ్యక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మూడు 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 కింద నుంచి మూడు కింద నుంచి మూడు రాష్ట్రం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది అభివృద్ధిని సంక్షేమాన్ని సంపూర్ణంలో తీసుకెళ్తుంది. నేడు అది రాజకీయ అనాలో మత పోరాటం అనాలో అర్థం కానటువంటి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా మత సామరస్యమైనటువంటి ఎంత వెనక్కెళ్ళినా మత సామరస్యంతో ప్రజలు ఇక్కడ మమేకమై సర్వమతాలని కూడా ఒకళ్ళొకళ్ళు గమనించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి మన ప్రాంతం ప్రధానంగా విడిపోయినటువంటి తరం ఎప్పుడు ఎక్కడ మత ఘర్షణలు లేవు. కావాలనేటటువంటి ఆలోచనతో పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల తిరుపతికి 28వ తారీఖున వెళ్తున్నాను అని చెప్పండి. అది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్ళినట్టుగానే తీసుకెళ్తున్నట్టుగానే భావించాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను అనేది. ఎందుకంటే ఈ రక్తనాడు ఆయన ఎప్పుడైతే ప్రోగ్రాం ఇచ్చాడో నేను వెళ్ళడానికి 25,000 వెళ్తున్నానని చెప్పేసి దాని మీద అప్పుడే స్టార్ట్ అయ్యింది. మీరు వెళ్ళినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలకు కట్టుబడి అక్కడ అఫిడవిట్ ఇచ్చి మీరు వెళ్ళాలి అని చెప్పి చాలా ధార్మిక సంఘాలు చెప్తున్నాయి, రాజకీయ నాయకులు చెప్తున్నారు. నిజంగా ఏమాత్రం ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా అయినటువంటి విధానంలో ఉంచాలనుకుంటే మీ మీద బాధ్యతలు వెళ్ళడంలో అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, లేకపోతే జెరూసలేం వెళ్ళి నేను అక్కడ యేసు ప్రభువుని దర్శించుకోవడానికి తప్పేం లేదు. వెళ్ళొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి నిబంధనలను అనుసరించి మనం వ్యవహరించాలి.
ఇది 1-2 సార్లు నేను నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకొని నిర్విధంగా తోసిపుచ్చి ఆ నిబంధనలు కొన్ని మాటలు దేవస్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా మరి ఆ అవకాశాన్ని ఆయన బాధల్లాకో ఒక రకంగా శాంతి వాతావరణాన్ని కోరుకునే విధంగా హిందూ సమాజం కూడా దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఇబ్బందులు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. మళ్ళీ అదే విధానంతో వెళ్తాడేమో. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాదం నడుస్తుంది తిరుపతి కొండ మీద, లడ్డు వివాదం. సరే, దాన్ని టెక్నికల్గా దాని మీద రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని వాళ్ళంతా విశ్లేషించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి వివాదం నడిచేటటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా నిబంధనలు కట్టుబడి దేవుని దర్శనం చేసుకొస్తే చాలా మంచిది. ఆయనకే మంచిది, మనకే మంచిది, అందరికీ మంచిది. కానీ ఒక హెల్డర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం ఎప్పటికో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పడి ఇటు సంక్షేమం వైపు అటు అభివృద్ధి వైపు వెళుతూ విపత్కర పరిస్థితులు వచ్చినా సరే సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా సహకరించాల్సినటువంటి అవసరం శాంతి భద్రతల విషయంలో. మీ పార్టీ పరంగా మీ విధానాలు వేరు, మీ పరిస్థితులు వేరు, మీరు చెప్పుకోవచ్చు, అందులో ఇబ్బంది లేదు. మార్గాన్ని భరతరాం ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు? నాణ్యత విషయంలో హర్యానాలోని ద బెస్ట్ ల్యాబ్ ఉంది. అక్కడ పంపిస్తే కనుక దీంట్లో జంతు కొవ్వులు ఉన్నాయా లేదా ఇతర కొవ్వులు ఉన్నాయా అని తేలిపోతుంది కదా. సెకండ్ ఒపీనియన్ అంటే ఏదైనా సీరియస్ జబ్బు వచ్చినప్పుడు 2 డాక్టర్కి వెళ్ళి మనం పరీక్ష చేసుకుంటాం. సెకండ్ ఒపీనియన్ అలాగా ఈ సర్టిఫికేట్ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? నాణ్యత అన్నదాన్ని మనం ల్యాబ్ల నుంచే తేల్చక్కర్లా. నా ఒపీనియన్, మీరు 4 మాసాల క్రితం తిన్న లడ్డూని, ఆ రుచిని, ఆ వాసనని 3 రోజులైతే ఏమైందో ప్రత్యక్షంగా తిరుపతి నుంచి లడ్డూ తెచ్చుకున్న వాళ్ళు అందరూ అనుభవించారు. ఈ భరత్ గారు కూడా అదే తిని ఉంటాడు. ఇప్పుడు వచ్చేటటువంటి లడ్డు నిన్న నాకు ఎవరో లడ్డు తెచ్చిపెట్టారు. దానికి దీనికి చాలా వ్యత్యాసం కనపడుతుంది. సరే, నేను అన్నానంటాను. మీరు అనేదానికి సెకండ్ ఒపీనియన్ అన్నదాన్ని స్వస్థత అన్నది వెరీ క్లియర్గా వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళక్కర్లా. స్వస్థత వెరీ క్లియర్గా పబ్లిక్ నుంచి వచ్చింది. ఆ పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని ఆన్ రికార్డ్ మనం చేసుకోవాలి. కాబట్టి ఒక నమ్మకమైనటువంటి ల్యాబ్ ద్వారా దాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఆ పరిశీలన చేసినటువంటి ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఆ ల్యాబే అనామక ల్యాబ్ కాదు కదా. ఆ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. దాని మీద విచారణ ఇవాళ జరుగుతుంది. అవసరం అనుకుంటే సిబిఐ వెళ్ళచ్చు, వెళ్ళకపోవడానికి అడ్డం లేదు. సార్, మీ ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో మన ప్రభుత్వం మన ప్రభుత్వమే ప్రతిపక్షం మీరు రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లడ్డూ మీద ఆరోపణలు చేశారు, విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు 100 రోజులు అయిపోయింది దాదాపుగా. ఈ 100 రోజుల నుంచి పాత నెయ్యి ఉపయోగించారా? ఈ 3 నెలలు కూడా ఇదే లడ్డు తిన్నారా జనం? లేకపోతే మీరు వచ్చిన వెంటనే మార్చేసి లేకపోతే జరిగిందంటారు? ఈ విషయం జరిగింది ఇక్కడ వాస్తవంగా అంత లోతుగా నేను చెప్పాలంటే దాన్ని నేను తెలుసుకుని చెప్పాలి. మీరు అడిగిన సమాధానం ఎందుకంటే
అవాకో ఎవరికో చెప్పడం నాకున్నటువంటి క్యారెక్టర్ కాదు. ఖచ్చితంగా దీనికి మాత్రం నేను చెప్తాను సమాధానం. ఒక్క 24 గంటలు టైం. ముందు నుంచి ఆరోపణలు ఆ రిపోర్ట్ ముందు నుంచి రిపోర్ట్ మనకు ఆరోపణలు ఏంటో అనిపించాం, పూజ పెట్టేసింది. సార్ నెయ్యి సరఫరాలో ధర మీద వ్యత్యాసం మీద 2015 నుంచి బాబు హయాం నుంచి 276 నుంచి ఇప్పుడు 376 గ్రాడ్యువల్ గా పెరుగుతూనే వచ్చింది. అంటే ధర అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అంతా పెద్ద ఏం వ్యత్యాసం ఏం లేదని చెప్తున్నాడు జగన్ గారు. ధర విషయంలో నెయ్యి ధర విషయంలో 2015 బాబు హయాంలో ఎంత అయితే ఉందో 276 రూపాయలు ఉండేది, ఇప్పుడు 385 అలా గ్రాడ్యువల్ గా పెరిగింది. అబ్నార్మల్ గా ఏం పెరగలేదు ధర అని చెప్తున్నాడు ఆయన. హోల్సేల్ కొనడం వల్ల మనకు తక్కువ ధరకు వస్తుంది, రిటైల్ కొనట్లేదు కదా అని చెప్పాడు. ఇక్కడ జరిగేది చాలా కాలం నుంచి నెయ్యి సరఫరా అన్నది జరుగుతున్నది. నంది దీని మీద 75% అబౌవ్ నెయ్యి అక్కడ నుంచి వస్తుంది. అది వాళ్ళైతే యాక్చువల్గా లాభాల కోసం కాదు, తిరుపతి వెంకన్నకి ఇచ్చింది. వాళ్ళకి ఎంత తయారీ ఎంత వస్తుందో మార్కెట్లో దాని మీద పైసా కూడా లాభం వేసుకోకుండా తిరుపతికి ఇస్తూ వచ్చారు. మీకు ఇక్కడ ఆ నది దీన్ని కాదు అని చెప్పేసి ప్రత్యేకంగా ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలన్నింటినీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. మాత్రం బాధ్యతగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆలోచన చేసి ఇప్పుడు ఏది తిరగబడిపోదు మీరు ఎలాగపోతే రాజకీయాలు కాటలో మీ కథ నేను నడుపుకుంటారు, మా కథ నేను నడుపుకుంటారు. ఖచ్చితంగా మీరు మీ మనసులో నేనైతే మీరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా పాలనలో తప్పు జరిగింది, ఆ తప్పుకి ప్రాక్షాళన చేసుకోవాలి. ఆ ప్రాక్షాళన చేసుకోవడం కోసం నేను ఇవాళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారనే నేను అనుకుంటున్నాను. అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది. ఫైనల్గానే ఆయన మీకు సలహా ఇస్తాను. సలహా ఇస్తూ ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం, మత సామర్థ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత నాకంతుందో మీకు అంతే ఉంది కాబట్టి ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక డిబేట్